పాప క్షమాపణ. పాప క్షమాపణయు. పాపానికి ఏం రావాలి? క్షమాపణ. అంటే నువ్వేం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిలో ఒక యేసుక్రీస్తు ప్రభువులో తప్ప భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. నువ్వు ప్రతి దినము కూడా నువ్వేం చేయాలంటే, ప్రభువా నా పాపాలు నా తప్పులు ప్రతి ఒక్కటి కూడా క్షమించు అని నువ్వు అడగాలి. ఇదిగో నేను బాత్మేషం తీసుకున్నా, మరి నేను బూతు మాటలు మాట్లాడట్లేదు, మరి నేను ఎవరిని చూడట్లేదు, ఏమి అనట్లేదు, నేను ప్రార్థనకి వెళుతున్నా, వాక్యం చదువుతున్నా, ఇవన్నీ చేస్తున్నానంటే నేను పరిశుద్ధుడను అనుకుంటే అది ఏమవుతుందనంటే నాలో ఏ పాపము లేదు అని చెప్పేవారు ఏమవుతారు వాళ్ళు? వారిలోనే దేవుడు అన్యాయస్తుడు కాదు. వారిలో ఏమి లేదు అని అంటే సత్యం లేదు. ఎందుకనంటే ఒక యేసుక్రీస్తు ప్రభువులో తప్ప అందరిలో పాపం ఉంది. నువ్వు చూసే చూపుల్లో లేదా, నీ ఆలోచనలో లేదా, నీ క్రియల్లో లేదా, నీ మాటల్లో లేదా, ఏదో విషయంలో ఉంది. అయితే నువ్వు మోకాళ్ళేసి ప్రభువుకి ప్రతి ఒక్కటి చెప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి. బాత్మేషాలు ఇచ్చేటప్పుడు నువ్వు బాత్మేషం ఎందుకు తీసుకుంటున్నావు అని అంటే ఏమని చెప్తారు? పాప క్షమాపణ నిమిత్తం తీసుకుంటాను. అంటే నీ పాపాలు ఏమైనా క్షమించబడ్డాయి. ఇది ప్రకటించాలి. ఇదిగో నీ పాపంలో నువ్వు జీవిస్తే యాడికిపోతావు? పరలోకానికి చేరతావా? నరకానికి వెళ్ళిపోతావు. నీ పాపం ఒప్పుకోకుండా, నీ పాపాలు విడిచిపెట్టకుండా అలాగే నువ్వు జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు. నీ పాపానికి క్షమాపణ నువ్వు పొందుకోకుండా, నువ్వు క్రీస్తు ఎదుట నీ తప్పు ఒప్పుకోకుండా అలాగే నువ్వు జీవిస్తూ ఈ లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతావు. ఇదిగో ఈ రోజున మనుషులు చేయరాని తప్పులు, భయంకరమైన పాపాలు చేస్తున్నారు. కానీ దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. నువ్వు ఈ లోకంలో నువ్వు అదేదో సంతోషం అనుకుంటున్నావు. చారత్వము, వ్యభిచారము, దొంగతనం, మద్యపానం, ధూమపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, ఇవన్నీ కూడా నీకు ఈ క్షణము ఈ రోజున ఎక్కడంటే ఈ లోకంలోని నీకు ఈ ఆనందాన్ని ఇస్తాయి. క్షణికమైన ఆనందం అవి. కానీ ఈ లోకం విడిస్తే భయంకరమైనది ఉంటుంది, నరకం. నువ్వు ఇక్కడ పడే ఆ సంతోషం అక్కడ మహాయాతన పడదు. ధనవంతుడు అలాగే చేశాడు. తమ ఇష్టానుసారంగా జీవించిండు. దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుడు తెలుసా తెలీదా? తెలుసు. అబ్రహాం అని ఎలా పిలిచిండు మరి? తెలుసు. తెలిసి కూడా ఏం చేసిండు? తప్పులు చేసిండు. చేసిన ఆయన ఎవరన్నా క్షమాపణ పొందిండా? క్షమాపణ పొందలేదు. ప్రభువా క్షమించలేదు. పేతురు గారు అబద్ధవాడిండు. ఏం పొందిండు? ప్రభువా క్షమించి పశ్చాత్తాపడ్డాడు. యోధా ఇస్కరేతు అప్పగించిండు. క్షమాపణ పొందిండా? పొందలేదు. ఊరిలుపులు వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. నువ్వు చేసింది ఏదైనా కానీ ప్రతి దినము నువ్వు ఏం చేయాలంటే నీ తప్పులు నువ్వు ఒప్పుకోవాలి. నాలో ఏ తప్పు లేదంటారా? నువ్వు భర్తకు లోబడుతున్నావా? నువ్వు భార్యను ప్రేమగా చూస్తున్నావా? నువ్వు బాధ్యత కలిగి ఉంటున్నావా? నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు? అసభ్యకరమైన చూడట్లేదా? సినిమాలు చూడట్లేదా? సీరియల్ చూడట్లేదా? లేకపోతే ముసలం ముచ్చట్లు పెట్టుకోవట్లేదా? ఏది చేయట్లేదు. నువ్వేం చెయ్యాలి అంటే పొరపాటును నువ్వు చూసినా నువ్వు ప్రభువా నన్ను క్షమించమని నువ్వు అడగాలి. అదే చెబుతున్నారు ఇక్కడ. ఏమని చెబుతున్నారు చూడండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. మనిషికి కావలసినది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి మారు మనసు, రెండు పాప క్షమాపణ. మారు మనసు పొందకపోయినా పరలోకానికి చేరవు. నీ పాపానికి క్షమాపణ రాకపోయినా, నువ్వు ఒప్పుకోకపోయినా పాపాన్ని పరలోకం చేరవు. అంటే నువ్వు పరలోకం చేరాలి అంటే ఒకటి మారు మనసు పొందాలి,
నువ్వేం చేయాలి? నీ పాపాలు ఒప్పుకోవాలి. ఎందుకు క్రీస్తు పేరటేనంటే యేసు క్రీస్తు ప్రభు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే ఏడుకొస్తారు, మీరు తండ్రి యొద్దకు వస్తారు. అందుకనే చెప్తారు క్రీస్తు పేరట ప్రకటించాలి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా మీకు ప్రభు పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.